ప్రైజ్లాడండి. బాగున్నారా? ఈరోజు దేవుని మాటలు కొన్ని జ్ఞాపకం చేసుకుందాము. ఏ సమయంలో దిక్కులేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, మనకి ఏ దిక్కు కనిపించినప్పుడు, అనారోగ్య పరిస్థితిలో, అప్పుల సమస్యల్లో, అనేక సమస్యలలో బాధపడుతూ, కృంగిపోతూ, నాకెవరూ దిక్కు లేదే, నేను ఒంటరిగా ఉన్నానే అని దిగులు పడుతున్నప్పుడు, ఒక తండ్రి మన వైపు చూస్తూ ఉన్నాడు. ఆ తండ్రి ఎవరంటే యెహోవా. ఇక్కడ యెషయా 41:10 అంటున్నాడు, నేను సహాయం చేయవాడను నేనే అని చెప్తున్నాడు. నీకు సహాయం చేయవాడను నేనే అని చెప్తున్నాడు. మీకు ప్రతి ఒక్కటి సహాయం చేయడానికి మన తండ్రి ఎప్పుడు కూడా సహాయకారిగా ఉంటాడు. ప్రతి ఒక్క అవసరతలు తీరుస్తూ ఉంటాడు. ఆయన రాజుల నమ్ముకంటే, మనుషుల నమ్ముకంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలంట. మనము యేసయ్యని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే మనం నమ్ముతూ ఉంటామో, మనకి వెనువెంట సహాయం చేయడానికి మనుషులు ఎవ్వరూ లోకంలో మనకు లేరు. కానీ యేసయ్య మాత్రము మనకి ఎప్పటికీ కూడా మనకు తోడుగా ఉంటాడు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడమ్మా. ఒక వ్యక్తి కష్టంలో, బాధలో కట్టెలు కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ గొడ్డల పిడి విరిగి నదిలో పడిపోయిద్దంట. నదిలో పడిపోయిన తర్వాత ఆ నదిలో పడిపోతే, అయ్యో నా బ్రతుకు తెరి ఇదేనే కదా, నదిలో పడిపోయిందే పిడిపోయి, నేను ఎలా చేయాలని ఆకాశం వైపు చూసినప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి ఒక కట్టె ముక్క విడిచి నదిలో వేసినప్పుడు ఆ గొడ్డల పిడి పైకి లేసి వస్తుంది. ఎలీషా దేవుని ప్రవర్తగా దేవుడు నిలబెట్టుకున్నాడు. ఏ దూత వల్ల దేవుడు మనకి ఏ సమస్యల నుంచి, ఏ బాధల నుంచి ఏ దూతను పంపించేదో తెలియదు. కష్టాలు ఉన్నప్పుడు ఆ బిడ్డకు తోడుగా ఉండలేదా? ఈనాడు నీకు నాకు కూడా మన తండ్రి ఎంతైనా నమ్మదగినవాడు కనుక ఆయన మనకందరికీ కూడా సహాయం చేస్తాడు. అలా అప్పుల సమస్య కానీ, ఏ సమస్య అయినా సరే, మీలో ఏ సమస్య ఉన్నా కానీ ఆయన వైపు ఒక్కసారి చూడండమ్మా. ఆయన వైపు మనం తిరిగితే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఒక్కసారి నాన్నా నాకు సహాయం చెయ్యి అని అంటే వెనువెంటనే సహాయం చేయడానికి, నీకు నేను సహాయం చేయవాడు నేనే అని చెప్తున్నాడు. ఇంత గట్టిగా ఎవరైనా చెప్తారా మనుషులు? కానీ మన పరలోకం ఉన్న తండ్రి మాత్రము మనం దుఃఖపడితే చూడలేడు, బాధపడుతూ ఉంటే చూడలేడు, ఏది ఉన్నా మనం చూడలేడు. అందుకనే నీకు నేను సహాయం చేస్తానంటున్నాడు. పాట ఉంది, గుర్తుందా? యెహోవా నా